విషయం. రైట్, ఓకే 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 జయరామ్ గారు. రవికుమార్ గారు కంటిన్యూ. నేను ఇంతకుముందు ఆయన మాట్లాడినట్టు నుమన్ చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి అనేక మున్సిపాలిటీస్ లో చైర్మన్ పదవి దక్కించుకోవడానికి ప్రయత్నం చేసినారు, వీళ్ళిద్దరు అక్రమ బంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను నుమాన్ గారికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి లేనట్టున్నాడు డిబేట్ లో. నుమాన్ గారు ఎగ్జిట్ అయ్యారు. ప్రస్తుతం మనకి కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు. ఆయన కంటిన్యూ చేసేటప్పుడు మీరు కంటిన్యూ అవ్వండి. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్ని మున్సిపాలిటీస్ లో చైర్మన్ పదవిని దక్కించుకున్నాయి, అది కూడా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుండని చెప్పేసి నేను ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ లేని దానికి ఐ ఫీల్ పిటి నుమాన్ గారు. ఒకటి. రెండోది, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం తో కలిసి సిపిఎం తో కలిసి ఎన్ని మున్సిపాలిటీస్ లో వీళ్ళు చైర్పర్సన్ పదవులు కొట్టినారు. ఇదే నిజామాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవలేదా? బీజేపీని దూరంగా పెట్టడానికి, బీజేపీని అధికారానికి దూరంగా పెట్టడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవలేదా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం కలవలేదా? అనేక మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోలేదా? ఎక్కడ మాట్లాడుతున్నారండి? నేను అందుకే అన్నాడు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా ఏ ఎంఐఎం కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే, వాళ్ళ టార్గెట్ ఒకటే, ప్రజల సంక్షేమం, ప్రజల బాగు, ఈ దేశ రాష్ట్ర అభివృద్ధి కాదు. వీళ్ళకి కావాల్సిందల్లా ఒకటే, వాళ్ళ నాయకులు అభివృద్ధి చెందాలా, వాళ్ళ చెంచాలు అభివృద్ధి చెందాలా, వాళ్ళ అనుచరులు అభివృద్ధి చెందాలా. అంతే. ఈ రాష్ట్రం ఎక్కడికైనా పోని, ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు ఎక్కడికైనా పోని, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎక్కడికైనా పోని, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎక్కడికైనా పోని, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ నాయకులు, వాళ్ళ అనుచరులు బాగుపడాలా, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవాలా, వాళ్ళ డబ్బులు కూడబెట్టుకోవాలా. రేపొద్దున ఒకవేళ వాళ్ళు ఓడిపోతే, ప్రభుత్వం నుంచి దిగాల్సి వస్తే, వాళ్ళు ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళతో అయితే రవికుమార్ గారు ఇవన్నీ ఓకే, మీరు ప్రస్తావించినంతా ఓకే. ఇందాక నేను చెప్పింది కూడా అదే. అసలు ఒక పార్టీ సంబంధం లేకుండా, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా పొత్తులు పెట్టుకోవడం ఏంటి అనేది క్వశ్చన్ అయింది. అయితే ఎక్స్ అఫీషియల్ సభ్యుల విషయంలో కూడా, అంటే కొంత సంఖ్యాబలం లేని చోట ఆ పార్టీ ఈ పార్టీ కలిసిందంటే ఓకే. ఈవెన్ ఎక్స్ అఫీషియల్ సభ్యుల విషయంలో కూడా ఈ రకమైనటువంటి ధోరణి కనిపించిన సూచన ఏం కదా. ముఖ్యంగా రఘునందన్ రావు గారు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం, ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, ఇదే రకంగా చూస్తారు. ఇది కరెక్టా? ఎందుకంటే నిత్యం నిద్ర లేచినప్పటి నుంచి కూడా రఘునందన్ రావు గారు వ్యతిరేకించేది బీఆర్ఎస్ పార్టీని. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కారులో వెళ్లి మరి స్వయంగా ఓటు వేయడం అంటే ఇది రకంగా చూస్తారు. అక్కడ వినండి శివగారు, అక్కడ వినండి. అక్కడ ఆ పర్టికులర్ మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ కాకూడదన్న ఒకే ఒక ఉద్దేశంతో రఘునందన్ రావు గారు ఆ నిర్ణయం తీసుకొని ఓటు వేసినట్టుగా చాలా స్పష్టంగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఎందుకు అంటే అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎవరు అవబోతున్నారు? ఇదే మా పార్టీకి వ్యతిరేకంగా, అంటే మా రఘునందన్ రావు గారికి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి, ఆయన భార్య కాకూడదు మున్సిపల్ చైర్మన్ అనే ఒకే ఒక ఉద్దేశంతో బాబు కోసం ఆయన బీఆర్ఎస్ తోటి ఓటేసినట్టుగా ఆయన చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. అది అయిపోయింది. అంతేకాదు, నేనేమంటున్నా, మీరు వ్యతిరేకించేటువంటి రవికుమార్ గారు ఇది నేను మీ ఒక్కరిని అడుగుతున్నదని కాదు, అన్ని పార్టీల మిగిలిన ప్యానలిస్టులు కూడా అడుగుతున్నా. అసలు మరి సిద్ధాంతాలు ఎందుకు, పార్టీలకు సిద్ధాంతాలు ఎందుకు? అపోనెంట్ గెలవకూడదని చెప్పి ఎవరితోనైనా కలుస్తామంటే ఇటు ఈటెల రాజేందర్ గారు ఏకంగా కాంగ్రెస్ పార్టీకే ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే రకమైనటువంటి రాజకీయం. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో వైరుధ్యం ఉంటుందో తెలుసు. అటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఏమో ఈటెల రాజేందర్ గారు మద్దతు ఇస్తారు, అటు వెళ్ళి రఘునందన్ రావు గారు ఏమో రాష్ట్రంలో పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారు. ఇంకా పార్టీలు ఎందుకు మరి, సిద్ధాంతాలు ఎందుకు మరి? నేనేమంటున్నా, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనం చూడాల్సింది ప్రజల యొక్క మూడ్ను చూడాలా. ప్రజలు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ వ్యతిరేకిస్తున్నారా, ఈ అధికార పార్టీ వాళ్ళు సమర్థిస్తున్నారా అనేది ఒక్కటే మాత్రం మనం చూడాలి. అడ్జస్ట్మెంట్స్ ఏదైతున్నాయో మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవులను దక్కించుకోవడానికి ఎక్కడెక్కడైతే ఈ అడ్జస్ట్మెంట్స్, అండర్స్టాండింగ్స్ జరిగినాయో అక్కడ లోకల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరైతే మంచి వ్యక్తి అయితే ఉంటాడో అటువంటి వాళ్ళని ఎత్తుకోవాలని, అది ఆ పద్ధతిలో మా పార్టీ వాళ్ళు ఏమన్నా వేశారేమో కానీ అంతకంటే మించి లేదు. నేను ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా శివ గారు, ఎక్కడ అడ్జస్ట్మెంట్ జరిగిన అన్ని పార్టీలు కలిసిపోయి ఎక్కడ కూడా ఈ పార్టీతో కలవాలి అని చెప్పేసి నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఎస్, ఖచ్చితంగా నేను కూడా ఒప్పుకుంటున్నాను. దాంట్లో అది ఒప్పుకొని తీరాల్సిన విషయం కనిపిస్తుంది చాలా స్పష్టంగా. దాన్ని దాచిపెట్టలేనటువంటి విషయం అది. కానీ నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్ లో వాళ్ళు సాధించినటువంటి ఓట్ల శాతం 39%, అంటే less than 40%.
కానీ మున్సిపల్ చైర్పర్సన్స్ వాళ్ళు గెలిచింది మాత్రం 90%. ఏ విధంగా జరుగుతుంది? ఈ పొత్తుల నేపథ్యంలో, ఈ మద్దతు నేపథ్యంలో మరో విమర్శ కూడా ఉంది రవికుమార్ భారతీయ జనతా పార్టీ మీద. బి టీం కింద అయితే అటు కాంగ్రెస్ కి లేదంటే ఇటు బీఆర్ఎస్ కి బి టీం కింద మారిపోతుంది రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అనేది విమర్శ. రెండు పార్శ్వాలు చూడాలి. నేను అందుకే దాన్ని మీరు రెండింటిని కలపకూడదు అంటున్నాను. నేనేమంటున్నా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని, అంటే ఓటింగ్ ఏదైతే చేశారో ఆ ఓటింగ్ ప్యాటర్న్, ఆ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ గా చూడాలి. పర్టికులర్ గా మున్సిపాలిటీలో ఆ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి జరిగినటువంటి పద్ధతిని మనం డిఫరెంట్ గా చూడాలి. ఎస్, హంగొచ్చిన చోట మున్సిపల్ చైర్మన్ ఎవరో ఒకళ్ళు ఎన్నుకోవాలి కాబట్టి చాలా చోట్ల స్వతంత్ర పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థుల్ని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కదండి శివ గారు. స్వతంత్ర అభ్యర్థుల్ని వాళ్ళు మున్సిపల్ చైర్మన్ గా అన్ని పార్టీలకు అతీతంగా కలుపుకొని ఎన్నుకున్నారు. అంటే నేనేమంటున్నా, అది పాలన కోసము ఇది పెండింగ్ పడకూడదు, ఈ పోస్ట్ మనం క్లియర్ చేయాలనే ఒక ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి వాళ్ళ పార్టీల యొక్క సిద్ధాంతాలను పక్కన పెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా సపోర్ట్ చేశారన్న విషయం కూడా మనం గుర్తించాలి. నేనేమంటున్నా, దీన్ని మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఈ అనలైజేషన్ అనేది కరెక్ట్ పద్ధతిలో జరగాలి. రెండింటిని మిక్స్ చేయకూడదు అంటున్నా. ప్రజల తీర్పు ఒక విధంగా చూడాలి. పర్టికులర్ మున్సిపాలిటీలో ఆ వార్డు, ఆ మున్సిపాలిటీలో ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చారు, అక్కడ ఎవరు చైర్పర్సన్ గా ఎన్నుకోబడ్డారు, ఎంత శాతం ఓటర్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఓట్లు వేశారు, కానీ ఎంత శాతం మున్సిపాలిటీస్ ని వాళ్ళు కైవసం చేసుకోగలిగారు, ఏ విధంగా కైవసం చేసుకోగలిగారు, ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఈ విధంగా దీన్ని మనం ఆవిష్కరించుకొని చూసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ పార్టీ ఇంకో పార్టీతో కలిసింది, ఏ పార్టీ ఏ పార్టీతో కలవకుండా పెట్టుకున్నట్టుందో అది కాదు చూడాల్సిందని చెప్తున్నా. పోతే శివ గారు, దానికి కూడా ఒక కారణం ఉంది. మనం దాన్ని చూసుకుంటూ పోతే ఒకవేళ నిజంగానే అన్ని పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండింటే సగం మున్సిపాలిటీలో చైర్పర్సన్స్ ఎన్నుకోబడవు, సగం మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడుతుంది. ఎందుకు ఎన్నుకోబడవు రవికుమార్ గారు? మీరే చెప్పారు చాలా చోట్ల ఇండిపెండెంట్ తీసుకొచ్చి పెట్టామని. ఇండిపెండెంట్ పెట్టచ్చు కదా. సగం పైన మున్సిపాలిటీలో మళ్ళీ ఎలక్షన్స్ కి పోవాల్సి ఉంటుంది. అలాగే ఇండిపెండెంట్ చైర్మన్ కింద పెట్టచ్చు కదా. మీరే ప్రస్తావించారు చాలా చోట్ల ఇండిపెండెంట్ కూడా పెట్టాం కదా అని. ఎందుకు ఇండిపెండెంట్ పెట్టచ్చు కదా? ఆ పార్టీ ఈ పార్టీ గెలవకూడదు అనుకున్నప్పుడు రెండు పార్టీలు కలిసి ఒక ఇండిపెండెంట్ ని చైర్మన్ కింద పెట్టచ్చు కదా. తప్పే ఉంది? పార్టీలే కలిసి పంచుకోవాలా? రెండు పార్టీలు కలిపి అప్పుడు అదే పద్ధతిలో చైర్పర్సన్ ఎన్నుకున్నారు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు. ఇప్పటిదాకా కూడా నుమన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫైన్ చేశారు. ఇప్పుడు లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే లింగం యాదవ్ గారు. లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? ఇప్పటిదాకా నుమన్ గారు డిఫైన్ చేశారు, చాలా అంశాలు ప్రస్తావించారు. కానీ చాలా అరాచకం జరిగింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి విపరీతంగా పాల్పడింది అనేది విపక్షాల ఆరోపణ. గుడ్ ఈవినింగ్ అండి. డెఫినెట్ మీకు, జీనియస్ ప్రేక్షకులకు, కో ప్యానలిస్టులకు. డెఫినెట్గా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా సమిష్టిగా, అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేయడంతో పాటు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 80% పైగా ఇవాళ స్థానాలు గెలవడం జరిగింది. అంటే పార్లమెంట్ నుంచి, ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే పంచాయతీ ఎలక్షన్స్ వరకు, మొన్ననే జరిగినటువంటి జూబ్లీస్ బై ఎలక్షన్, కంటోన్మెంట్ బై ఎలక్షన్స్, ఇవాళ లేటెస్ట్ గా మున్సిపల్ ఎలక్షన్లు. అంటే ఇవాళ తెలంగాణలో ఎలక్షన్స్ ఏదైనా కూడా గెలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మరొకసారి స్పష్టమైన తీర్పు. అంటే 80% పైగా ఇవాళ గెలిచినవంటే ఇవాళ ప్రభుత్వ తీరుకు నిదర్శనం. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ డిస్టింక్షన్ లో పాస్ అయినారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, అవినీతి అక్రమాలు ఏ విధంగా ప్రజాస్వామ్యం లేకుండా ఒక నిరంకుశంగా పరిపాలించిరో ఇవాళ ప్రజలే డిఫరెన్స్ కనబడింది. నిజంగా ఆనాడు
మీరు చేసినటువంటి దుర్మార్గాలు చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులని ఏ విధంగా ఉద్యమకారులని ఒక తెలంగాణ ఉద్యమకారులు మిడ్ నైట్ దర్వాజా తలుపులు బలగొట్టి అరెస్ట్ చేసి నిర్బంధంగా జరిగింది 10 ఏళ్లలో. కానీ ఇవాళ తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి కదా. ఇవాళ మీరు ఎవరు దుర్మార్గాలు చేసిరండి, మీరు అధికారం కోల్పోయిననే ఫ్రస్ట్రేషన్ తోటి ఇవాళ మీరు ప్రభుత్వం మీద ఏది పడుతుంది మాట్లాడుతున్నటువంటి మీరు మాట్లాడుతున్నారు. నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను. ఎన్నికలు అంటే లింగం మీద గారు స్వేచ్ఛాయుతంగా జరిగాయి అంటున్నారు. ఓకే, ఎన్నికలు జరిగిన తర్వాత ఈ హంగొచ్చిన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏంటి? అవన్నీ కూడా శాంతిభద్రతగా జరిగాయి. కేతనపల్లిలో స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్ ఉన్నది. రెండోసారి వాయిదా వేసిర్రు. అక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ, చిన్న ఎగ్జాంపుల్. మీరు ప్రతి దాంట్లో రామాయణం అంతా మొదలు పెట్టారు. నువ్వు కాదండి లింగం యాదవ్ గారు, మీరు మర్యాద ఒక్క పాయింట్ యాడ్ చేస్తారంటే ఒక్క నిమిషం చూడండి. ఇగో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన చైన్ స్నాచింగ్ అవుతుంది. ఒక మహిళ ఇంకో మహిళ మెడలోని చైన్. ఇక్కడ మాత్రం కేతనపల్లిలో పోలీసులు చూడండి, పోలీసు పహారా చూడండి, వేలల్లో పోలీసులు కేతనపల్లిని ముట్టడిస్తారు. ఎందుకు అట్లా జరుగుతుంది? ఇదా ప్రజాస్వామ్యం? 93% మేము బీఆర్ఎస్ గా గెలుచుకున్నాం. మీ పాయింట్ యాడ్ చేస్తారు కదా ప్లీజ్.